తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ అయినటువంటి ఈ రామగుండం గోదావరి ప్రాంతానికి ఈరోజు ఒక శుభదినంగా పేర్కొనక తప్పదని చెప్పంటున్నాను. అంటే వాస్తవంగా కార్యక్రమ సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు సోదరుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి రాజకీయ జీవిత లక్ష్యం అని చెప్పంటున్నాను. వారు అన్నాడు యువజన కాంగ్రెస్ నాయకుడిగా రామగుండంలో ఉన్నటువంటి ఇది బీ పవర్ ప్రాజెక్ట్ కేవలం సబ్ క్రిటికల్ అనే నెపంతో ఏదైతుందో మనం మూసివేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందో దాన్ని పునః ప్రారంభింప చేయటం తన రాజకీయ జీవిత లక్ష్యంగా ఎంచుకొని ఏదైతుందో తన సోదర కార్మికులు అందరితో పాటు వారు ఉద్యమాన్ని చేపట్టడం, వారు శాసనసభ్యుడిగా గెలవడం, అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడే కానీ ముఖ్యంగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆనాటి శాసనసభ పక్ష నాయకులు మరి బట్టి విక్రమార్క గారు ఏదైతుందో మరి పాదయాత్ర కార్యక్రమం సందర్భంగా ఈ ప్రాంతంలో ఏదైతుందో అభివృద్ధికి సంబంధించే కానీ ఇవాళ రామగుండం బీ పవర్ ప్రాజెక్ట్ దాన్ని పునరుద్ధరింపజేయబడే విధంగా ఏదైతుందో మరి బాధ్యత తీసుకోవడం జరుగుతుందని చెప్పిన వారు ప్రకటింప చేసి ఈరోజు వారు ఏదైతుందో ఇలా మూసివేయబడ్డది కేవలం 62 మెగావాట్లు. ఇలా ఆరంభించబోయేది అవుతుందో 800 మెగావాట్లు సూపర్ క్రిటికల్ అని చెప్పంటున్నాను. అంటే మూసివేయబడ్డ దానికంటే 10 అంతలు పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పంటున్నాను. దాదాపు 10,000 కోట్ల అంచనాతో ఇక్కడ ఏదైతుందో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఈరోజు ప్రకటింపబడటం బహుశా తెలంగాణ రాష్ట్ర మరి పెద్దలు శ్రీధర్ బాబు గారు పరిశ్రమ శాఖ మంత్రులు వారికి బాగా అనుభవం ఉంది. ఈ ప్రాంతంతో వారికి అవినాభావ సంబంధం ముడిపడి ఉన్నది. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఏదైతుందో ప్రకటింపబడడం ఏదైతుందో బహుశా ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ చేపట్టబడ్డ ఒక ఉదంతం ఉంటుందని చెప్పి నేను భావిస్తానని చెప్పంటున్నాను. ఒక శాసనసభ నియోజకవర్గంలో 10,000 కోట్ల అంచనాతో ఒక పవర్ ప్రాజెక్టు ప్రారంభం చేయబడడం అనేది ఏదో అంటారు కదా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఏదైతుందో మా మిత్రుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆయన శాసనసభ్యుడిగా గెలిచి ఇవాళ ఏదైతే ఈ ప్రాంతానికి ఏదైతుందో వారికి ప్రజానికి కల్పించినటువంటి ఒక అవకాశానికి వారు రుణం తీర్చుకున్నారు. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను వారికి అండగా ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మరి ఈ ప్రాంత వాస్తవులు ఈ ప్రాంతంలో చేపట్టబడేటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమం ఏ సమస్య అయినా తాను అండగా ఉంటానని తెలియజెప్పేట శ్రీధర్ బాబు గారు అని చెప్పంటున్నాను నేను. అట్లా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రులు బలహీన వర్గాలకు ఏదైతుందో అండగా నిలిచేటువంటి సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు, ఇవాళ ఈ ప్రాంతంగా యువకుడు ఏదైతుందో ఉత్సాహవంతుడు పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికైనటువంటి ఒక గడ్డం వంశీ గారు, మా మిత్రుడు అరకాల వేణుగోపాల్ గారు ప్రభుత్వ సలహాదారు, మరి ఈ ప్రాంత కార్మిక బిడ్డ ఇవాళ మీ అందరి యొక్క ఆశీస్సులతో ఏదైతుందో ధర్మపురి శాసనసభ్యుడిగా ఎంపికై ప్రభుత్వ విప్గా బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి సోదరుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మా మిత్రుడు సోదరుడు గతంలో పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఉద్యమించినటువంటి ఒక గడ్డం వివేక్ గారు ప్రస్తుతం చెన్నూరు శాసనసభ్యులు, అట్లా గడ్డం వినోద్ గారు చెన్నూరు శాసనసభ్యులు అని చెప్పంటున్నాను నేను. మిత్రులు విజయ రమణారావు గారు విజయన్న ఇవాళ ఏదైతుందో ఇంకా మా ఇతర మిత్రులు నగర మేయర్ గారు జగత్ ప్రసాద్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ముఖ్యంగా ఈ అన్ని కార్యక్రమాల మూలమైనటువంటి ఒక చైర్మన్ అండ్ ఎండి సింగరేణి కాలరీస్ మా బలరాం గారు అని చెప్పి అంటున్నాను. ఇవాళ ఇవన్నీ కార్యరూపం దాచబోతుంది అని చెప్పానంటే మా సింగరేణి కాలరీస్ చైర్మన్ అండ్ ఎండి అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. మనం ఆరంభించకపోయేటువంటి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనలో జాయింట్ వెంచర్ జెన్కో అట్లాగే సింగరేణి ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ రూపొందించుకోబోతున్నారని చెప్పంటున్నాను. దయచేసి రామగుండం అనేది తెలంగాణ గుండెకాయ అని చెప్పంటే మన పెద్దల వైఎస్ రాజశేఖర గారు ఆరంభించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే యావత్ తెలంగాణ రాష్ట్రానికి సాగునీటితో పాటుగా హైదరాబాద్ నగరానికి త్రాగునీరు అట్లాగే పరిశ్రమ నీరు అందింపజేస్తున్న ఎల్లంపల్లి ప్రాజెక్టే కేంద్రం.
వీళ్ళ ఎన్టీపీసీ ఏదైతుందో వీళ్ళ తెలంగాణ రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో వెలుగులు విరిజిమ్మేటువంటి ఒక ఎన్టీపీసీ ఇక్కడ కేంద్రం కావటం, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉపాధి కల్పించారు. ఒక సింగరేణి కాలరీస్ అని చెప్పంటూ నేను ఆనాటి నుండి ఈనాటి దశాబ్దాల తరబడి నుండి ఏదైతుందో ఇలా గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువత ఇవ్వాల మరి అరబ్ దేశాలు పోతున్నారు. ఆనాడు మనకు ఉన్నట్టు ఏకైక ఉపాధి ఈ సింగరేణి కాలేజ్, ఈ సంస్థ నేను కాపాడుకోవాలని చెప్పంటున్నాను. ఈ సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తుందో దీన్ని మరింత పెట్టుబడులు పెంపొందించబడే విధంగా మరి మనకు కూడా బొగ్గు గనులు అన్ని కూడా ఏది ఇస్తుందో దీనికి మరి కల్పింప చేయబడే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతూ నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా ముఖ్యంగా ఈ రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రూడా ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి అంటున్నా. రామగుండం ఏది ఇస్తుందో ఒక నిర్మాణాత్మకంగా క్రమబద్ధీకరణతో ఒక ప్రణాళికాబద్ధంగా ఏది ఇస్తుందో ఈ ప్రాంతం అభివృద్ధి చెందబడాలి అని చెప్పంటే రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ దిశగా ఏదైతుందో పెద్దలు గౌరవ ఉప ముఖ్యమంత్రులు భట్టి గారు ఏదైతుందో మరి ఈ చర్య చేపట్టి ఈ రూడా ప్రకటన చేస్తే అందరూ కూడా ఇది ప్రణాళికాబద్ధంగా ఇది అభివృద్ధి చెందిన అవకాశం ఉందని చెప్పి పేర్కొంటూ చివరికి ఏదైతుందో ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేసింది. ఆనాడు ఏదైతుందో ప్రభుత్వ పరంగా అన్ని జిల్లాలలో కళాశాలలు ఏర్పాటు చేస్తే మరి ఇక్కడ రామగుండంలో ఏదైతుందో సింగరేణి యాజమాన్యంతో పెట్టుబడి పెట్టి ఏర్పాటు చేసింది. ఏ సింగరేణి యాజమాన్యంతో పెట్టుబడి పెట్టించే కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందో ఇందులో ప్రైవేట్ యాజమాన్యంలో నిర్మింపబడే కళాశాలల్లో ఆ ప్రైవేట్ యాజమాన్యానికి ఏ విధంగానైతే మరి సీట్లకు అడేవి చేయబడి ఉంటాయో మా సింగరేణి కార్మికుల బిడ్డలకు ఏదైతుందో ఆ మెడికల్ కళాశాలలో కనీసం ఒక 25% సీట్లు ఏదైతుందో వాళ్ళ పిల్లలకు కల్పింపజేయబడే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం సూర్యుడు కల్పించింది. నేను శాసన మండలి సభ్యుడిని ఈ స్థాయిలో ఈ హోదాలో ఉండి మాట్లాడగలుగుతున్నా అని చెప్పంటే మీ అందరి యొక్క అభిమానంతో మాట్లాడగలుగుతా అని చెప్పంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించేందుకు మిత్రుడు మా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వీళ్ళ రామగుండం ఏదైతుందో పారిశ్రామికంగా దానికి తోడు వ్యవసాయకంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పింపజేయబడే విధంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా నిలిపి విధంగా ఏదైతుందో నువ్వు కృషి చేయాలి, తప్పకుండా సఫలీకృతం అవుతున్నటువంటి నేను విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.